లేమెన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయము అనుదిన ధ్యానములు నవంబర్ 22. ప్రభావము ఆరోపించి ఆయనను స్తుతించుట. ఆయన నామ ప్రభావము కీర్తించుడి. ఆయనకు ప్రభావము ఆరోపించి ఆయనను స్తోత్రించుడి. కీర్తనల గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనం. యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న ప్రత్యేకత ఏమిటి? మొదట ఆయన వ్యక్తిగతంగా సమీపముగా ఉండే దేవుడు. దానిని చాలామంది అర్థం చేసుకొనలేరు. నా గొర్రెలు నా స్వరము వినును, అవి లోపలికి వచ్చుచు వెలుపలికి వెళ్ళుచు మేత మేయును, నేను వాటిని నడుపుదును అని యేసు సెలవిస్తున్నాడు. ఈ సమస్త లోకాన్ని సృష్టించే శక్తి ఉన్నది అని చెప్పినంత మాత్రాన ప్రయోజనము లేదు. మన అవసరతలు అన్నింటినీ తీర్చగలిగిన ప్రేమగల దేవుని క్రీస్తులో మనము చూడాలి. ప్రభావము ఆరోపించి ఆయనను స్తోత్రించుడి అని దేవుని వాక్యములో ఉన్నది. నీకు కలిగిన ప్రతి అనుభవము ఆయన గొప్పతనమును చాటాలి. మోషేను ఆయనలో నీవేమి చూచావు అని అడిగితే యెహోవా ఎదుట సముద్రము పారిపోవుట, నీళ్లు పొర్లి పారిపోవుట చూచాను అని చెప్పగలడు. కొన్ని కార్యాలు తిరిగి మరలా ఎక్కడా జరగవు, కానీ ఆనాటి లోకమంతా వీటిని గూర్చి విన్నది. దేవుడు వారి మధ్య ఉన్నాడు, మోషేతో దేవుడు ఉన్నాడు అని వారు చెప్పుకొన్నారు. దావీదుని దేవుని గూర్చి నీకేమి తెలియను అని అడిగితే అతడు, నేను బాలుడుగా ఉన్నప్పుడే దేవుని ప్రేమను రుచి చూచాను, నాలోని భయమును ఆయన పారద్రోలాడు అని చెప్పును. నాలోని భయము తీసివేయబడినది అని ఈ ఆధునిక కాలంలో ఎంతమంది చెప్పగలరు? వారు భయమునకు దాసులు. వారు ఏదో ఒక దానికో లేక ఎవరికో భయపడుచూ ఉందరు. ప్రపంచంలో అనేక చోట్ల ఉద్యోగాలు పోతున్నాయి, ఫ్యాక్టరీలు మూతపడుతున్నాయి గనుక అనేకులు నిరుద్యోగులుగా ఉన్నారు. కొంతమంది నా జీవితంలో ఎన్నడూ ఉద్యోగము అను దానిని ఎరుగను అనుచున్నారు. అనేక ప్రాంతాలలో అనేకులు ఉద్యోగములు లేక బాధపడుచున్నారు. అయితే కష్ట సమయములలో దేవుని నమ్మకత్వాన్ని రుజువు చేయటానికి నీకు ఒక అవకాశము ఉన్నది. అది మా యొక్క అనుభవము. మనకు ధనికుల అండ ఉంటే వారి ప్రోత్సాహము వలననే ఈ కార్యములు జరుగుచున్నాయని ఇతరులు అనుకొనవచ్చును. అయితే ఈ సహవాసములో అంతా యేసుక్రీస్తును వెంబడించుట నేర్చుకున్న వారే గాని ధనికులు ఎవ్వరూ లేరు. దేవుని గొప్ప కార్యాలను అర్థం చేసుకుంటే విశ్వాసములో ఎదుగగలుగుతాము. ఆయనకు ప్రభావము ఆరోపించి ఆయనను స్తోత్రించుదాము. జాషువా డానియల్ గారు.